Praise the Lord. Good evening. Praise the Lord. Glory to God. Hallelujah. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. Hallelujah. ప్రేయర్ పార్ట్నర్స్కి కాల్ చేయండి. లైవ్ స్టార్ట్ అయిందని చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. Oh, glory to God. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Oh, Marilandaria Rabalanduru Kura Baba Baba Baba. Glory to God. Hallelujah. Wonderful Jesus. Praise you, praise you. Our blessed and beloved Holy Spirit, we welcome you, Lord. We welcome your ministry. We welcome the ministry of mercy. We welcome the ministry of the blood of Jesus. We welcome the ministry of the Word of God. We welcome the ministry of the angels, prosperity angels. We welcome the ministry of wealthy destiny helpers. We welcome the ministry of financial favor, financial revival, financial revolution, financial grace. In the name of Jesus, by authority in the name of Jesus, we block all the monitoring spirits, we block all the familiar spirits, we curse the evil eye and the eyes that are filled with hatred. We curse those eyes in the name of Jesus Christ of Nazareth. We give you all the glory. In Jesus' name we pray. Amen, amen, amen. Hallelujah, glory to God. సో ఈరోజు మార్నింగ్ మనం ఏం డిస్కస్ చేసామండి? మార్నింగ్ ఏం చెప్పాను నేను? ఓ రెలాందర కలబాతో బాబా సందర గరియర బాబా బాబా. సో ఉదయకాలంలో ఏం మాట్లాడాం మనం? మార్నింగ్ టైం ఫాస్టింగ్. గ్లోరీ టు గాడ్. ఐ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు ఈ టైం వరకు, ఇప్పుడు 9 అయింది, 9 వరకు ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ ఎంతమంది ఉన్నారు? వాటర్ ఫాస్టింగ్ ఉన్నవారు థమ్స్ అప్. ఈ 9 o'clock వరకు వాటర్ ఫాస్టింగ్ ఉన్నటువంటి వారు థమ్స్ అప్. హల్లెలూయా, 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 హల్లెలూయా. Vasavya, praise the Lord. Rajita, praise the Lord. Shyam brother, praise the Lord. Amala, praise the Lord. Kirti, praise the Lord. Supraja, praise the Lord. Sneha, praise the Lord. Bindu, praise the Lord. Good. Venkatramanama, praise the Lord. Sudhakar, praise the Lord. Anita, praise the Lord. Prabhavati, praise the Lord. Glory to God. No problem, no problem. Sarita, praise the Lord. Puttapogula. No, thumbs up, thumbs up, thumbs up, thumbs up కావాలా? 6 వరకు ఉన్నాను వాట్ ఫస్ట్లో. ఓకే, ప్రైజ్ ద లార్డ్. గుడ్, ప్రైజ్ ద లార్డ్. అప్ టు 7 o'clock. వెరీ గుడ్. సో నేను మీకందరికి చెప్పి నేను చేయకపోతే ఎట్లా చెప్పండి? సో నేనైతే దేవుని యొక్క కృప వలన మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి ఈరోజు వరకు నీళ్ళు తప్ప ఏమీ ముట్టుకోలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మీకు తెలుసు, మార్నింగే నేను చాలాసార్లు కాఫీ తీసుకొని వస్తాను. మార్నింగ్ కాఫీ తీసుకొని వచ్చి మీ ముందు తాగుతూ ఉంటానన్నమాట. But I have decided, glory to God, hallelujah. సో మిమ్మల్ని ప్రోత్సహించాలంటే నేను చేయాలి కదా. నేను చేయనిది మీకు చేయమని చెప్తే అది మంచి పద్ధతి కాదు. నేను ప్రాక్టీస్ చేయనిది మీకు చేయమని చెప్తే అది మంచి పద్ధతి కాదు. ఓకే, సో అందుకే నేను చేశాను. I did not eat anything, I did not drink anything other than water.
ఒక 2 లీటర్స్ తాగింటాను వాటర్, ఒక 2 లీటర్ సో ఫార్ ఇప్పటికీ 2 లీటర్ల తాగాను. సో రాత్రి కూడా ఫాస్టింగ్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. దేవుని కృప వలన 2 రోజుల నుంచి నా మైండ్ను ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నా మనసు దేహము ఏమాత్రము ఇబ్బంది పెట్టలేదు. కానీ అసలు మీకందరికీ చెప్పి నేను కిందికి వెళ్ళాను. మీ అందరికి చెప్పి సాంగ్ కిందికి వెళ్ళాను చెప్పచ్చు. శోధన రెడీగా ఉంది. కిందికి వెళ్ళిన వెంటనే శోధన రెడీగా ఉంది. ఏమండి, నా అసిస్టెంట్ పాస్టర్ ఆనంద్ వచ్చాడు. పొద్దున వచ్చాడు. పొద్దునే వచ్చాడని నేను అనుకున్నా. పొద్దున వచ్చాడు అనుకుంటూనే వాళ్ళ కొడుకు, రెండవ కొడుకుది బర్త్డే అనమాట. సరే, బర్త్డే కోసం ప్రేయర్ చేశాను. చాక్లెట్లు ఇచ్చాడు, కానుక ఇచ్చాడు. చాక్లెట్స్ కానుక ఇచ్చిన తర్వాత, అన్నా ఏం తింటారన్నా అని అడిగాడు అనమాట. కేక్ ఇవ్వలేదు. ఏం తింటారన్నా అని అడిగాడు. ఓకే, ఏం తింటారంటే నేను అడిగాను, నువ్వు మార్నింగ్ వినలేదాపా అన్నాను. అది సరే అన్నా మీరు ఏం తింటారన్నా అన్నాడు. నేను చెప్పాను, లేదు ఏం తినంటే, రాత్రి కన్నా చెప్పండి, ఏదో ఒకటి తెస్తామన్నా, రాత్రి కన్నా చెప్పండి అంటే, ఒక పక్కేమో మనసు దేహం లాగుతుంది. సరే చెప్పాము కదా, 5 లేదా 6 వరకు చేసిన తర్వాత బ్రేక్ చేద్దాంలే అని చెప్దాం ఉంది. బట్ లేదు, నేను సండే ఆఫ్టర్నూన్ కాదు, నేను నా ప్లాన్ ఏంటంటే సండే నైట్. ఈసారికి నా ప్లాన్ ఏంటంటే సండే నైట్కు. అంటే ఇది ఎవరి వల్ల మెప్పు పొందాలని నేను చేయడం లేదు, కానీ నా కోసం నేను చేసుకుంటున్నా, నా క్షేమం కొరకు నేను చేసుకుంటున్నా. ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై పర్సనల్ ఎడిఫికేషన్. ఎవరో పొగడాలని నేను చెప్పడం లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫాస్ట్. అదే సీక్రెట్ ఫాస్ట్ వేరే ఉంటాయి, పబ్లిక్ ఫాస్ట్ వేరే ఉంటాయి. సో ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఈట్ టుమారో నైట్. సో రేపు మార్నింగ్ సర్వీస్ తర్వాత ఐ డోంట్ ఈట్. తర్వాత రేపు నైట్ సర్వీస్ తర్వాత అనంతపూర్ పోయించిన తర్వాత ఐ విల్ ఈట్. గ్లోరీ టు గాడ్. సో ఫర్ 2 days ఆల్మోస్ట్ 48 hours ఓన్లీ వాటర్. గ్లోరీ టు గాడ్. Thank you, Jesus. So I want to encourage every one of you. వారంలో ఒక్క రోజన్నా మీ శరీరాన్ని వదిలేసేయండి. మీ శరీరాన్ని తన మానాన వదిలేసేయండి. తన పని తాను చేసుకుంటుంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. సో I was in prayer afternoon. I got an experience with the Lord. Glory to God. Thank you, Jesus. Hallelujah. Love you, Jesus. Praise you, Jesus. RDJ MIలో ఉన్న వాళ్ళు చక్కగా ఉండాలండి, ఫిట్గా ఉండాలండి. గెట్ రెడీ. జనవరిలో 21 days, 21 రోజులు we are going to fast. 21 days మనం ఫాస్టింగ్ ఉండబోతున్నాం. దఫాల వారీగా ఉండబోతున్నాం. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి, ఇప్పటి నుంచే మానసికంగా ప్రిపేర్ కండి. 3 వారాలు, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా ఉపవాసం ఉండబోతున్నాం. సో గెట్ రెడీ. గ్లోరీ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఓకే, మన సబ్జెక్ట్లో వెళ్ళిపోదాం. ఆర్థిక విప్లవంలోనికి వెళ్ళిపోదాం. గ్లోరీ టు గాడ్. ఐ వాంట్ let us sing praises unto God. Let us worship the Lord. So keep praying. Tomorrow 5 o'clock. తెలుగు వచ్చిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఆశ ఉంటే 5 గంటలకు మీరు పాల్గొనవచ్చు. 5 o'clock ఇదే ఛానల్లోనే లైవ్ ఇస్తాను. సాంగ్స్ కూడా నేను వాట్సాప్లో ఏ ఇంగ్లీష్ పాటలు నేను పాడబోతున్నాను, లిరిక్స్ మీకు వాట్సాప్లో నేను పోస్ట్ చేస్తాను. కొన్నాళ్ళు అయితే నేను ఇంగ్లీష్ సాంగ్స్ నేనే పాడి వాటిని ఛానల్లో నేను పెడతాను. సో మీరు విని నేర్చుకోవచ్చు.
ఐ వాంట్ టు బ్రింగ్ ఆల్ ద ఓల్డ్ సాంగ్స్, ఇంగ్లీష్ ఓల్డ్ సాంగ్స్ అన్నీ వెలికి తీయాలనుకుంటాను. ఇప్పుడు ఉన్నటువంటి తరంలో ఆ ఓల్డ్ హిమ్స్ పెద్దగా ఎవరు పాడడం లేదు. నేను అన్నీ బయటకు తీద్దామని అనుకుంటున్నాను. గ్లోరీ టు గాడ్. విల్ హ్యావ్ అ వెరీ 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 బ్లెస్డ్ టైమ్ టుమారో మార్నింగ్ 5 o'clock. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ టుమారో మార్నింగ్ 5 o'clock. గ్లోరీ టు గాడ్. 5 గంటలకు రేపు 5 గంటలకు ఆ టైం గురించి ఐఎమ్ సో ఎక్సైటెడ్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. Come on, we'll sing.
and His mercy endureth forever. Glory to God. Hallelujah. ఈ మాట ఎవరన్నారు తెలుసా? చెప్పండి, ఎవరన్నారు ఈ మాట? రుచి చూచి, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అని ఈ మాట ఎవరన్నారు? చెప్పగలరా? కెన్ ఎనీవన్ సే దట్ హూ సెడ్ దిస్? హూ సెడ్ దిస్? డేవిడ్. మీకు తెలుసా ఎటువంటి సందర్భంలో దావీదు చెప్పాడో తెలుసా? అసలు మీకు ఎటువంటి సందర్భంలో దావీదు చెప్పాడో తెలుసా? భయంకరమైన పరిస్థితులలో పిచ్చోడ్లాగా ప్రవర్తించి జొల్లు గాడ్చుకుంటూ అందరూ పిచ్చోడు అన్నటువంటి టైంలో ఏమంటాడు తెలుసా? హో టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అంటున్నాడు. ఐ విల్ బ్లెస్ ద లార్డ్ అట్ ఆల్ టైమ్స్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆర్యలమా సతర కర బాబా. హల్లెలూయా. ఆర్థిక విప్లవానికి ప్రభువైన యేసుక్రీస్తు వారంలో అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఎలా పోషిస్తాడు అన్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. నెంబర్ 1, త్రూ ద హ్యాండ్ ఆఫ్ అ మ్యాన్. మరొక వ్యక్తి ద్వారా, మనిషి ద్వారా లేకపోతే మనుషుల ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. ఆర్యలందర కలమ సూర బాబా సుకూర్యలందర కల బాబా. త్రూ ద హ్యాండ్ ఆఫ్ అనదర్ మ్యాన్. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నంబర్ 1. సో ఇంకా నంబర్ 1 దగ్గర ఉన్నా, ఇంకా 2కి వెళ్ళాలా, నంబర్ 1 దగ్గర ఉన్నాం. ఓకే, కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు దేవుడు ఇచ్చినప్పుడు ఐ విల్ బి షేరింగ్. త్రూ ద హ్యాండ్ ఆఫ్ అనదర్ మ్యాన్. సో మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవాలని ఆయనను వెతకబోచున్నాడు గనుక నీవు లేచి శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. యేసు ప్రభునకు ఒక ప్రమాదము రాబోతూ ఉంది. ఆ దేశము రాజు నుంచి ప్రమాదం రాబోతుంది. దేశం యొక్క రాజు నుంచి ప్రమాదం వస్తే ఎవరైనా తప్పించుకోగలరా చెప్పండి? కింగ్ ఆఫ్ ద ల్యాండ్ చంపాలనుకుంటే ఎవరినైనా చంపుతాడండి. నెబుకద్నెజర్ గురించి దేవుడు కంప్లైంట్ అంటే, నువ్వు ఎవరిని బ్రతికించాలనుకుంటే వాళ్ళని బ్రతికించినావు, ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపావయ్యా నువ్వు అని దేవుడు కంప్లైంట్ చేస్తాడు. మొత్తానికి మాత్రం చంపాడు కదా, కొంతవరకైనా కొనసాగాడు. దేవుడు యాక్షన్ తీసుకునే దానికంటే ముందుగా తన పని తాను చేసుకున్నాడు సుమారుగా. ఇక్కడ యేసు ప్రభుకు ఒక థ్రెట్ ఉంది. సో ఆ థ్రెట్ నుంచి ఏం చేయాలి? దేవుడు సూపర్ న్యాచురల్ ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పలేదు, కానీ పారిపోమని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఐగుప్తుకి వెళ్ళమన్నాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళాలంటే డబ్బులు కావాలా లేదా చెప్పండి? ఊరు కాని ఊరు, దేశం కాని దేశానికి వెళ్ళాలంటే, దేశం కాని దేశానికి వెళ్ళాలంటే డబ్బులు కావాలా లేదా చెప్పండి? డబ్బు లేకుండా పని అవుతుందా? సో కాబట్టి దేవుడు ముందే ఏం ప్లాన్ చేశాడంటే చూడండి. ఓ గురియర బలాషందర గర బర బరబ 2వ అధ్యాయం 1వ వచనం. రాజైన హేరోదు దినములందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. జ్ఞానులు ఓ పాట ఉంది ఇంగ్లీష్లో, త్రీ కింగ్స్ అని. ముగ్గురు రాజులు అని బైబిల్లో లేదు. రాజులు అనేది ముగ్గురు రాజులు అని బైబిల్లో మ్యాగీ అంటారు అనమాట. మ్యాగీ నూడిల్స్ కాదు, మ్యాగీ అంటారు. మ్యాగీ అంటే సుమారుగా చాలామంది ఉంటారు. ఐ కెనాట్ సే 600 మంది 800 మంది, నాకు తెలియదు కానీ, బట్ మోస్ట్లీ ఐ డోంట్ నో ద రియల్ ఫిగర్, బట్ డెఫినెట్లీ మెనీ పీపుల్ అయితే ఒక మాట చెప్పాలి. మెనీ పీపుల్ అయితే నేను చెప్పగలను. ఎందుకంటే బైబిల్లో లేని దాని గురించి నేను తవ్వి తీయాల్సిన అవసరమే ఉందని చెప్పండి. మనకి ఎంత కావాలో అంత తీసుకుందాం. ఓకే, సో
చాలామంది వచ్చారు. దేనికి వచ్చారు వాళ్ళు? దేనికి వచ్చారు వాళ్ళు? ఆరాధించేదానికి వచ్చారు. ఆరాధించి చూడండి 10వ వచనము, వారు ఆ నక్షత్రం చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియు నా శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పెట్టెలు విప్పారు, బ్యాగులు విప్పారు, బ్యాగుల నిండా బంగారు. ఎవరైనా టైప్ చేయండి, బ్యాగుల నిండా బంగారు. మనకు సినిమాలలో ఈ స్కిట్లలో ఒక చిన్న చిన్నది కనీసము ఒక 100 గ్రాములు కూడా పట్టదన్నమాట. అంత చిన్న బాక్స్ 100 గ్రాములు అండి, 13 లక్షలు. 100 గ్రాములు చిన్న బాక్స్. ఇంత బాక్స్ సరిపోతుంది మీకు, ఇంత బాక్స్లో సరిపోతుంది. సిల్వర్ అంటే ఇంత ఉంటుందేమో, కానీ బంగారు 100 గ్రామ్స్ అంటే ఇంత బాక్స్లో సరిపోతుంది. వీళ్ళు ఏం తెచ్చారు? బ్యాగులు తెచ్చారు. బ్యాగుల్లో తెచ్చారు. ఏ కాలానికి ఆ రేట్ అండి, ఏ కాలానికి ఆ రేటు. ఇప్పుడు కొంతమంది కొన్నిసార్లు అనుకుంటారు ఈ కాలానికి క్యాల్కులేషన్ చేయకూడదు. అవును, మరి జీతాలు పెరిగినాయి కదా, జీతాలు పెరిగినాయి, ఇది పెరిగినాయి, అంతే. ఏ కాలానికి ఆ రేట్ అండి, అంతే. అప్పుడు మనము మేము చిన్నప్పుడు ఇంతే రేట్ ఉండేది, ఇంత పెరిగింది అంటే శాలరీస్ కూడా పెరిగాయి కదా. బ్యాగుల నిండా బంగారు, బ్యాగ్స్ ఫుల్ ఆఫ్ గోల్డ్ తీసుకుని వచ్చారు. సి, గాడ్ ప్రొవైడెడ్ మేరీ అండ్ జోసెఫ్ త్రూ అనదర్ మ్యాన్. ఓకే, బ్యాగుల నిండా బంగారం. గ్లోరీ టు గాడ్. సి, ఈవెన్ ప్రభువు తన పరిచర్యలో కూడా చూడండి, పరిచయం చేసినప్పుడు కూడా దేవుడు మనుషుల ద్వారా యేసయ్యకు వారు పరిచయం చేశారు. చూడండి, లూకా సువార్త 8వ అధ్యాయము. వెంటనే ఆయన దేవుని రాజ సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడకు కూజా భార్య యోహన్నయు సూసానయు ఆయనతో కూడా ఉండి వీరును ఇతరులు అనేకులు, టైప్ చేయండి అనేకులు, ఇది మిస్ అవుతారు చాలామంది. అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చేది. అనేకులు తమ ఆస్తితో యేసు ప్రభువుకు ఉపచారం చేసేవారు. హల్లెలూయా. గాడ్ యూజెస్ అదర్ పీపుల్ టు బ్లెస్ యూ. ఒకసారి పేతురు గారు మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, బోధకుడా మేము అన్నీ వదిలిపెట్టాం, మా సంగతి ఏమిటి అన్నాడు. మేము అన్నీ వదిలిపెట్టాం, మా సంగతి ఏమిటంటే ఇహమందు మీరు 100 రెట్లు పొందుకుంటారన్నాడు. ఆ వాక్యం ఎక్కడ నెరవేరింది? అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 34వ వచనం. అపోస్తలుల కార్యంలో 4వ అధ్యాయము 34వ వచనం. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచొచ్చిరి. టైప్ చేయండి, కాళ్ళ దగ్గరికి కోట్లు. మిగిలిన చర్చెస్కు పోయే వారికి మిగిలిన బోధ వినే నాకు సంబంధం లేదు, కానీ నా బోధ వినే ప్రతి ఒక్కరు కోటీశ్వరులు కావాలని నేను కోరుకుంటున్నాను. కాళ్ళ దగ్గరికి కోట్లు, బ్యాగుల నిండా బంగారు, కాళ్ళ దగ్గరికి కోట్లు. దేవుడు ఇతరులను ప్రేరేపించి మన దగ్గరికి తీసుకొని వచ్చి మనకు సహాయం చేస్తారు. హారేయాల మాతరబా. So through the hand of another man. Number 2, through the hand of our enemies. Okay. మూడోది through our hands. హల్లెలూయా. కష్టపడడం నేర్చుకోండి ప్రియులారా, యేసు ప్రభు తన సేవకు అందరూ
తమ పనిలో నిమగ్నమైన వారిని పిలిచాడు కానీ సోమరిపోతులను పిలవలేదు. ఎవరైనా టైప్ చేయండి. యేసు ప్రభువు పరిచర్య కొరకు సోమరిపోతులను పిలవలేదు. పరమ పాపినైనా పిలుస్తాడేమో కానీ సోమరిపోతులను మాత్రం పిలవడు దేవుడు. పిలవలేదు సోమరిపోతులంతా. అంతా వలలు కడుక్కుంటూ వారు తమ పనిలో నిమగ్నమైనటువంటి వారిని పిలిచాడు. సోమరిపోతులను పిలవడు, సోమరిపోతులను వాడుకోడు, పిలవలేదు. నో, చదవండి, గో అండ్ రీడ్ యువర్ బైబిల్. నాకు ఊరికనే రాదు కోపం. ఆయన కోపం వచ్చిందంటే నాకు కోపం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దారిలో పోతుంటే ఈరోజు సాయంకాలం నేను క్లీన్కి వెళ్తుంటే ఒక ముసలైన రోడ్డు పైన ఆయనకు కాలుకు బాగా ఏదో గాయమైపోయింది. అంత పెద్ద కట్టు కట్టుకున్నాడు, నడవలేకున్నాడు, ట్రాఫిక్లో నడవలేకున్నాడు. ఐరన్ బాక్స్ పెట్టుకున్నాడు, ఆ బండి మీద ఐరన్ బాక్స్ పెట్టుకున్నాడు, తోసుకుంటూ వెళ్తున్నాడండి. ఈ వయసులో కష్టపడుతున్నారు. ముసలివారు గంపలు పెట్టుకొని రోడ్డు మీద కూర్చుంటారు. పొద్దున్న 4 అయితే కొన్నిసార్లు, ఇప్పుడంటే ఇంట్లో నుంచి ఇస్తున్నా, ఇంతకుముందు చర్చికి వెళ్ళి ఇచ్చేవాడిని లైవ్. ఆ దారిలో వెళ్తుంటే ఎంత అసలు ముసలి వాళ్ళు కూడా ఎంత చక్కగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారండి. కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఉపయోగిద్దాం. ఖాళీగా ఎవ్వరూ దయచేసి ఉండద్దండి. చిన్న పనైనా చేయండి. డేవ్ రాబర్ట్సన్ గారు వారికి ఏ పని లేనప్పుడు, ఏ ఉద్యోగం లేనప్పుడు, దేవుని సేవ పిలుపున్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? డేవ్ రాబర్ట్సన్ గారు, ప్రభువా, ఈ లోకంలో 8 గంటలు పని చేస్తే మాకు జీతం ఇస్తారు. సో నాకు ఇప్పుడు నాకైతే ఏ పని రాదు. నేను ఒక పని చేస్తా, నీ రాజ్యంలో 8 గంటలు పని చేస్తా, నాకు జీతం ఈ ప్రభు అని చెప్పి రోజుకి 8 గంటలు భాషలో మాట్లాడారు. రోజుకి 8 గంటలు ప్రార్థన గడిపారు. కనీసం అట్లయినా గడపండి. ఖాళీగా ఉన్న వాళ్ళు అట్లనే దేవునికి రాజ్యంలోనే పని చేయండి. నాకు డిఎస్సి రాలా, మీరు ప్రార్థన చేయండి, నాకు ఉద్యోగాలు ప్రార్థన ఇవన్నీ పక్కన పెట్టేసి 8 గంటలు దేవునికి సన్నిధిలో గడపండి. అది ఉద్యోగం చేసినట్లే తీసుకోండి. ప్రేయర్ చేయండి, ఒకరి తర్వాత ఒక ప్రేయర్ చేయండి, వాక్యం చదవండి. 8 గంటలు దేవుని సన్నిధిలో గడపండి. ప్రభా, నీ రాజ్యంలో నేను పని చేస్తున్నా, దేవుడు పోషిస్తాడు. నన్ను అడగండి, మీకు ఇన్ని పనులు చెప్తా. చేసేవాళ్ళు లేరు అంతే. నమ్మకమైన వాళ్ళు చేసేవాళ్ళు లేరు అంతే. పనులు లేకపోతే చెప్పండి, ఇన్ని పనులు చెప్తా. దేవుని రాజ్యంలో పని చేయండి. దేవుని యొక్క రాజ్యంలో కుప్పలు పనులు ఉన్నాయి. చేతి నిండా పనుంది దేవుని యొక్క రాజ్యంలో. చేతి నిండా పని ఉంది. సోమరిపోతులు చేయరు అంతే. అప్పగించిన పనిని సరిగా చేయరు, లేకపోతే పనే చేయరు. అంతా ఫ్రీ. ఖాళీగా టైం వేస్ట్ చేసుకుంటుంటారు. అది చాలా టైం వేస్ట్ చేసుకోవడం చాలా అన్యాయం అండి. సో గాడ్ బ్లెస్సెస్ us త్రూ అవర్ హ్యాండ్స్. గ్లోరీ టు గాడ్. మన చేతి పనిని ఆయన దీవించి మనను బ్లెస్ చేస్తాడు. ఐ విల్ షో అనదర్ స్క్రిప్చర్. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18 వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకున్న వలను, ఏలనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలుగజేయవాడు. నేను ఓపెన్గా క్లియర్గా చెప్తున్నాను. మీరు డబ్బు సంపాదించుకున్నట్టుకై, మీరు కోట్లు సంపాదించుకునే దానికి దేవుడు ఏం చేస్తాడంట? మీకు సామర్థ్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. హీ గివ్స్ యూ ద పవర్ విచ్ విల్ మేక్ యూ రిచ్. నీకు సామర్థ్యాన్ని పొందుకో. సామర్థ్యాన్ని దేవునికి సరిగ్గా కూర్చొని నాకు సామర్థ్యం దయచే ప్రభువుని పొందుకున్న సామర్థ్యాన్ని ఉపయోగించు. హీ గివ్స్ ద ఎబిలిటీ. నాకు ఎబిలిటీ ఇచ్చాడు, నాకు సామర్థ్యం ఇచ్చాడు. సామర్థ్యాన్ని వాడాలి. ఉన్న సామర్థ్యాన్ని వాడు. దేవుడు ఒక తలాంత ఇస్తాడు, కొంచెం ఇస్తాడు. నమ్మకంగా చేయి, తర్వాత చేయి. రవాలంటారు. నేను ఒకటి చెప్తున్నాను చూడండి.
ఉద్యోగాలకు తక్కువ లేదు, ఉద్యోగాలకు తక్కువ లేదు. అంతే, పీరియడ్. ఉద్యోగాలకు తక్కువ లేదు, పీరియడ్. అంతే, తక్కిందంతా మీరు అర్థం చేసుకోండి. కొన్నిసార్లు దైవసేవకులు వ్యాపారం చేయడం ఎంత తప్పు, వ్యాపారం అంటేనే పాపం అండి చాలామందికి. అసలు మీరు ఆంధ్ర తెలంగాణలో ఇప్పుడు కొంతమందికి పేర్లు పెట్టారు కదా, నేను దాన్ని తప్పని నేను చెప్పను. సెలబ్రిటీ పాస్టర్ అంటారు కదా, అవునండి, మరి పాస్టర్ కంటే మించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. దైవజనునికి కలిసినటువంటి ఘనత ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదు. మీరు ఏ సెలబ్రిటీ పాస్టర్ అయినా ముట్టుకోండి, వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో నేను చూపిస్తాను మీకు. వాళ్ళకి ఎన్ని వ్యాపారాలు ఉన్నాయో నేను మీకు చూపిస్తాను. యూ నేమ్ వన్ సెలబ్రిటీ పాస్టర్. ఒక సెలబ్రిటీ పాస్టర్ అంటే సెలబ్రిటీ వాళ్ళు మీటింగ్స్ పెడితే వేల మంది వస్తారనమాట. మీరు నాకు ఒక పేరు చెప్పండి, నేను మొత్తం చిట్టంతా చెప్తా, వాళ్ళు ఎన్ని బిజినెస్ చేస్తున్నా చెప్తా. తెలివండి, అది తెలివి, స్వార్థం కాదు, తెలివి, జ్ఞానం. అమ్మో, దేవుడు సేవ పిలిచాడు, మనం ఏ పని చేయకూడదు. పౌలుని చూడండి, దాన్ని డాక్టరేట్ చేసేసారు. నువ్వు ఏ పని చేయకూడదు అనేది డాక్టరేట్ చేసేసారు. ఇక ఖాళీగా ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉంటారు. ఒకసారి ఒక ప్రొఫెసర్ నన్ను వచ్చి అడిగారు. ఈ వాజ్ అ ప్రొఫెసర్ నన్ను వచ్చి ఒకసారి నేను ఒక ప్లేస్లో ఉంటే అక్కడికి వచ్చి అడిగి నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్, నాకు సేవా పిలుపు ఉంది, నేను రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అన్నాడు. ఇప్పుడు ఏం సేవ చేస్తున్నారు మీరు అని అడిగాను. ఒక పల్లెలో పరిచయం చేస్తున్నాను అన్నాడు. ఓకే, ఇప్పుడు మీరు ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, వెరీ గుడ్, కానీ పల్లెలో సేవ చేస్తున్నారు, మీ సంఘం ఎంత అన్న? ఎంతమంది వస్తారంటే అంటే 20-30 మంది వస్తారు సార్. 20-30 మంది వస్తారు. ఓకే, 20-30 మంది వస్తారు. సో 20-30 మంది కొరకు మీరు ప్రొఫెసర్ ఉద్యోగానికి రిజైన్ చేసి మీరు సేవ చేయాలనుకుంటున్నారు. సరే రిజైన్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? పొద్దున్న నుంచి రాత్రి వరకు అన్నా నేను. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఏం చేస్తారు? ఇది ఒక ప్రశ్న. అంతే ప్రశ్న అడిగా. దేవుడు మీకు చెప్పాడా? నువ్వు ఉద్యోగాన్ని వదిలేయని దేవుడు నీకు చెప్పాడంటే, కాదు సార్, ఒక సిస్టర్ నాకు చెప్పారు, ప్రార్థన చేసి దేవుడు మాట్లాడుతున్నాడు నీతో, నువ్వు వదిలేసి సేవ చేయాలంట అని ఒక సిస్టర్ నాకు చెప్పారు అంటే నేను చెప్పాను, ఆ తప్పు చేయొద్దు, నేను ఒకటి చెప్తాను వినండి అని చెప్పాను. వినండి అని చెప్పండి సార్ అంటే నేను చెప్పాను, నువ్వు ఎప్పుడు వదిలేస్తావంటే సంఘము 1000 మంది 2000 మంది 3000 మంది అయ్యి నీవు మీ స్టూడెంట్స్కు నువ్వు న్యాయం చేయలేనటువంటి పరిస్థితి వస్తే, సేవలో ఎక్కువ బిజీ, సేవ ఎక్కువ నీ టైంలో డిమాండ్ చేస్తున్నప్పుడు అప్పుడు వదిలిపెట్టు. 20 మంది కొరకు నీకు ₹1,00,000 జీతం వచ్చేదాన్ని వదిలిపెడతావా? ఎంత ఫూలిష్నెస్ చూడండి. అది కూడా ఏంటి, దేవుడు చెప్పాలా, ఎవరో చెప్పారంట. ఇలా ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టుకొని ఇప్పుడు నేను ఒకటే అడిగాను, సరే మీరు ఉద్యోగం మానేస్తారు, మీకు డబ్బు రాదు, మిమ్మల్ని ఎవరు పోషించాలి? ఆ 20 మంది పోషిస్తారా? పోనీ 20 మంది ఏమన్నా కొట్టించుకోవాలా అని అడిగాను. లేదు సార్, అంత లేబర్ సార్, కూలీనాలు ఆ కూలీనాలు చేసుకున్న వాళ్ళపై రేపు పొద్దున నువ్వు ఆధారపడతావా? వారు నేను పోషించాలి, సంఘమే కదా పోషించాల్సింది. సేవ చేస్తే సంఘమే పోషించాలి. పైనుంచి ఏమి రాలవండి డబ్బులు, సేవకులకు పైనుంచి ఏమి రాలవు, సంఘం నుంచే రావాలి. ఫస్ట్ ప్లేస్ సంఘం నుంచే రావాలి, సంఘమే పోషించాలి. సువార్త చెప్పేవాడు సువార్త వల్లనే జీవిస్తాడంట. ఉపదేశము పొందువాడు ఉపదేశము చేయువాడికి అన్ని మంచి పదార్థాలు భాగం ఇవ్వాలని ఉంది. సో కాబట్టి ₹1,00,000 ఉద్యోగం మానేసి 20 మంది చర్చిని, అసలు నువ్వు ఫస్ట్ చర్చ్ డెవలప్ చేయని చెప్పాను. యూ ఫస్ట్ డెవలప్ ద చర్చ్. 20 మంది దగ్గర ఎంతకాలం చేస్తున్నావు అంటే 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాల నుంచి 20 మంది అంటే ఇట్స్ అ ఫెయిల్యూర్, బిగ్ ఫెయిల్యూర్ అదే. యూ ఫస్ట్ డెవలప్ ద చర్చ్. 500 మందికి తీసుకొని 1000 మందికి తీసుకొని వెళ్ళు, 4-5 బ్రాంచ్లు కట్టు, అప్పుడు రిజైన్ అని చెప్పాను. మంచిగా చెప్పాను కదండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ రాంగ్. 4 దారులలో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, 4 దారులలో డబ్బులు మన దగ్గరికి వస్తూ ఉండాలి. డబ్బులు తగ్గకూడదు, ఆస్తి తగ్గకూడదు, ఆస్తి పెరుగుతూ ఉండాలి.
టైప్ చేయండి, అందరూ టైప్ చేయండి. ఆస్తి పెరుగుతూ ఉండాలి, ఆస్తి పెరుగుతూ ఉండాలి, ఆస్తి పెరుగుతూ ఉండాలి, ఆస్తి పెరుగుతూ ఉండాలి, ఆస్తి పెరుగుతూ ఉండాలి. తరగకూడదు, 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 తరగకూడదు. 100 సార్లు తరగకూడదు, 1000 సార్లు తరగకూడదు, 1,00,000 సార్లు తరగకూడదు. ఆస్తి తరగకూడదు, ఆస్తి పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి, పెరుగుతూనే ఉండాలి. గ్రాఫ్ ఎప్పుడు కూడా కిందికి రాకూడదు. గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ కిందికి వస్తుందంటే నువ్వు డౌన్ వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు దేవుడు అన్నప్పుడు ఇస్తే అది వేరే విషయం. అప్పుడు తగ్గినట్టు నీకు అనిపించవచ్చు, అది తాత్కాలికమే, మళ్ళీ దేవుడు ఇచ్చేస్తాడు. ఊరమలందర కలబస్స తరకర బరబరబ తగ్గకూడదండి. వారు నానాటికి బలాభివృద్ధి నుంచి ప్రయాణము చేసేదారు. సో త్రూ ద హ్యాండ్ ఆఫ్ అనదర్ మ్యాన్, త్రూ ద హ్యాండ్ ఆఫ్ ద ఎనిమీ, త్రూ యువర్ హ్యాండ్. అండ్ నాలుగవ పాయింట్, త్రూ ద హ్యాండ్ ఆఫ్ ఎ ప్రాఫిట్. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రూ ద హ్యాండ్ ఆఫ్ ఎ ప్రాఫిట్. లోకానికి తెలిసింది అంత ఏంటి? కష్టపడు సంపాదించు, యా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. Hallelujah, hallelujah, hallelujah. కానీ there are so many ways how God provides. Hallelujah, hallelujah, hallelujah. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము, హోషేయ 12:13. రబలమశందర గరబ. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి రప్పించాడు, ప్రవక్త ద్వారా వారిని కాపాడారు. So through the hand of a prophet, God will provide you. ప్రవక్త ద్వారా దేవుడు నిన్ను పోషిస్తాడు. తన ప్రవక్తను ఉపయోగించుకొని దేవుడు నిన్ను పోషిస్తాడు. ఓకే. 2వ దినవృత్తాంతము గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం. తెలిసిన భాగం, మనకందరూ తెలిసిన భాగమే. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ఆయన ప్రవక్తలను, ఒట్టి ప్రవక్తలను కాదు. ఈనాడు సోషల్ మీడియా నిండా ప్రతి పేరుకు ప్రాఫిట్. ఆయన ప్రవక్తలు నమ్ముకోండి. ఆయన ప్రవక్తలు, ఆయన నీ కోసం నియమించిన ప్రవక్తను, ఆయన ప్రవక్తను, గ్లోరీ టు గాడ్. ఆయన ప్రవక్తను నమ్ముకోండి. ప్రవక్తను అనుమానించద్దు, ప్రవక్తను నమ్ముకోండి. దేవుడు మీ పైన నియమించినటువంటి ప్రవక్తను నమ్మండి, ఆ మాటను నమ్మండి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమాకాండం 3వ అధ్యాయం, 9-10 ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగారము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. నీవు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు బానిసలు, ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి చాలినటువంటి స్థితి. కాబట్టి ఏమంటున్నాడు? వారిని బయటకు ఎలా తీసుకొని వచ్చాడు? వెండి బంగారములతో తీసుకొని వచ్చారు. వారు వచ్చుచున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. రాబారెలందరకరబా. చూడండి 22వ వచనం, 21-22. మరియు నేను ఈ జనుల ఎదుట ఐగుప్తుల కటాక్షం కలుగజేసేదను కనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు తన ఇంట నుండి దానిని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రం ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తులను దోచుకొందరు.
చూసాడా, ప్రవక్త ద్వారా యా వీళ్ళకు బంగారు ఎవరిని బట్టి వచ్చిందంటే ప్రవక్తను పంపించాడు దేవుడు. ప్రవక్తను బట్టి ప్రవక్త ద్వారా వీరు ఐశ్వర్యవంతులైపోయారు. హల్లెలూయా. నంబర్ 1 ఎగ్జాంపుల్. నంబర్ 2 ఎగ్జాంపుల్ నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం. ఓ రబలబ షందరక రబలబ. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం. ద బుక్ ఆఫ్ నెహెమ్యా చాప్టర్ 5. 1 నుంచి చదువుదాం. 1 నుంచి 7 వరకు. ఫస్ట్ 1 నుంచి 7 వరకు చదువుదాం. 1 నుంచి 7 వరకు నేను చదువుతాను. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అంటే ఏంటో తెలుసా? కంప్లైంట్. ఎఫ్ఐఆర్ బుక్ అయిందనమాట. కొంతమంది పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎవరు బుక్ చేశారంట? యూదుల భార్యలు కఠినమైన ఫిర్యాదు, కేసు చాలా బలంగా పెట్టారంట. కఠినమైన ఫిర్యాదు చేశారంట. ఏదనగా కొందరు మేమును మా కుమారులు మా కుమార్తెలను అనేకుల మందు చేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ వద్ద తీసుకుందామని, మరికొందరు క్షామం నందున మా భూములు ద్రాక్ష తోటలు మా ఇండ్లను కుదువ పెట్టింది కనుక మీ వద్ద ధాన్యం తీసుకుందామని, మరికొందరు రాజు గారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీద మేము అప్పు చేసేదమే. కుదువ పెట్టారంట. అప్పు కట్టేదానికి అప్పు చేశారంట. రొటేషన్. పన్ను కట్టేదానికి అప్పు. ఎంత ఘోరం చూడండి. పన్ను అంటే ఏంటి? మనం సంపాదిస్తే మనం మిగిలిన దాంట్లో మిగుల్లో కడతాం పన్ను కదా. ట్యాక్స్ కట్టేదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట. దీని తర్వాత ట్యాక్స్ కట్టాలనేది. ఇక్కడ పన్ను కట్టేదానికి కూడా అప్పు చేయాల్సిన ఘోరమైనటువంటి పరిస్థితి. పన్ను కట్టేదానికి కూడా అప్పు చేయవలసినటువంటి పరిస్థితి. భూములు కుదవబెట్టారు, బంగారు కుదవబెట్టారు, ఇంకా వాళ్ళ పిల్లలు కుదవబెట్టాలన్నమాట. దట్ వాజ్ దేర్ కండిషన్. దేవుడు ఒక ప్రవక్తలాగా నెహెమ్యాను వీరి దగ్గరికి పంపించినప్పుడు నెహెమ్యాకు వీరు కంప్లైంట్ చేశారు. 5వ అధ్యాయంలో చూడండి చివరి మాట. 5వ అధ్యాయం 5వ వచనంలో చివరి మాట, వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది. చూడండి, చదువుదాం. 5th వర్స్ కూడా చదువుదాం. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులు మా కుమార్తెలను దాసులొకటికి అప్పగింపవలసి వచ్చను. ఇప్పటికీ మా కుమార్తెలు కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నది అని చెప్పారు. ఘోరం వాళ్ళ కండిషన్. పిల్లలను బానిసలుగా తీసుకుని ఎంత ఘోరం అండి. దేవుడు పిల్లల్ని ఇచ్చేది పిల్లల్ని ఎంజాయ్ చేసేదానికండి. వారిని చూసి ఆనందించేదానికి. దట్ యూ విల్ రిజాయిస్ ఓవర్ యువర్ చిల్డ్రన్. దట్ ఈస్ ద పర్పస్ వై గాడ్ గివ్స్ యూ. కానీ పిల్లలు వెళ్ళి ఇంకో చోట బానిసలుగా ఉన్నారంటే, అన్యుల దగ్గర బానిసలుగా ఉన్నారంటే ఎంత ఘోరం అండి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో నెహెమ్యాకు చెబితే ఆ రోజు వారి ఫిర్యాదును ఈ మాట నేను విన్నప్పుడు మిగులా కోపపడితేనే నెహెమ్యా కోపం వచ్చింది. నిన్న సర్వీస్ 2 మాటలతో ముగించాను. ఏంటి ఆ 2 మాటలు? నిన్న సర్వీస్, నైట్ సర్వీస్ 2 మాటలతో ముగించాను. ఏంటి ఆ 2 మాటలు? ఏంటి ఆ 2 మాటలు చెప్పండి. టైప్ చేయండి. ఫాస్ట్. చెప్పాలంటే ఇంకా 2-3 రోజులు చెప్పచ్చు దీన్ని. నిన్న నో ఫుడ్ నో వర్క్. నేను ఎవరికి భారం కాకూడదు. కరెక్ట్. హంగరు యాంగర్ వచ్చినప్పుడే మీ పరిస్థితులు మారుతాయి. మీరున్నటువంటి పరిస్థితి పైన కోపం రావాలి. మీరు ఏం కావాలో దాని గురించినటువంటి ఆకలి మీకు పుట్టాలి. అప్పుడు మాత్రమే మీ జీవితాలు, పరిస్థితులు, అన్ని పరిస్థితులు కూడా మారుతాయి. ఆ మాటతో నేను ఎండ్ చేశాను. సో ఇక్కడ ఏమొచ్చిందంట? నెహెమ్యాకు కోపం వచ్చిందంట. నెహెమ్యాకు కోపం వచ్చిందంట. 11th వర్స్ చూడండి. 11th వర్స్. ఆ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవా తోటలను, ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యంలోను, ద్రాక్షరసంలోను, నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటేనే, అందుకు వారు నువ్వు చెప్పిన ప్రకారం ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమన్నది. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దానం ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని 13వ వచనము ఆఖరి భాగం జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించరి. ప్రవక్త ఒక్క మాట పలికితే
వాళ్ళ ద్రాక్ష తోటలు వెనక్కి వచ్చాయి, వారి యొక్క ఒలివ తోటలు వెనక్కి వచ్చాయి, వాళ్ళ ఇల్లులు వెనక్కి వచ్చేసాయి, తర్వాత వారి బంగారు వెనక్కి వచ్చేసింది, ధాన్యం వెనక్కి వచ్చేసింది, ద్రాక్షరసము, నూనె మరలా వచ్చేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ అ ప్రాఫిట్. దేవుడు నెహెమ్యాను వీరి దగ్గర పంపించాడు. అక్కడ మోషేను దేవుడు ఇశ్రాయేలు దగ్గర పంపించాడు. ఒక ప్రవక్త ద్వారా ఇశ్రాయేలును విడిపించాడు. ఒక ప్రవక్త ద్వారా ఇక్కడ వీరి అప్పులన్నీ ఒకే రోజులో అప్పులన్నీ కొట్టివేయబడ్డాయి. ఒకే రోజులో వీళ్ళు పోగొట్టుకున్నవన్నీ మరలా వచ్చేసాయి. ఒకే రోజులో పోగొట్టుకున్నవన్నీ మరలా వచ్చేసాయి. ఒకే రోజులో, ఇన్ సింగిల్ డే, ఒకే రోజులో పోగొట్టుకున్నవన్నీ కూడా వచ్చాయి. ఇది సాధ్యమని నమ్మే వాళ్ళు హల్లెలూయా చెప్పండి. గ్లోరీ టు గాడ్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం, 2 Kings chapter 4. ఒక ప్రవక్త ద్వారా 2 Kings chapter 4. రలమా సుందరకరమ 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. ఓకే, ఎలా దేవుడు మనం పోషిస్తాడు? త్రూ ద హ్యాండ్ ఆఫ్ అనదర్ మ్యాన్, త్రూ ద హ్యాండ్ ఆఫ్ యువర్ ఎనిమీ, త్రూ యువర్ హ్యాండ్స్, అండ్ త్రూ ద హ్యాండ్ ఆఫ్ అ ప్రాఫిట్ ఆర్ త్రూ ద మౌత్ ఆఫ్ ఎ ప్రాఫిట్. ప్రవక్త యొక్క నోటి ద్వారా కావచ్చు, ప్రవక్త యొక్క చేతితో కావచ్చు. 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసుడుగా ఉండటకే వాడిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంట్లో ఏమి ఉన్నదో అది నాకు తెలియజేయమని చెప్పాను. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. ఏమండి చూడండి, ఎలీషా ఒక ప్రవక్త. ఓకే, ఏలియా దగ్గర నుంచి 2 అభిషేకాన్ని పొందుకున్నటువంటి ప్రవక్త. ఎలీషా దగ్గర చాలామంది పనిచేసే శిష్యులు ఉండేవారు, అసిస్టెంట్ ప్రాఫిట్స్ అన్నమాట. పిల్ల ప్రవక్తలు వీళ్ళంతా అసిస్టెంట్ ప్రాఫిట్స్. ఆ అసిస్టెంట్ ప్రాఫిట్స్లో ఒక ప్రవక్త బకెట్ తన్నేసి వెళ్ళిపోయాడు, భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏమండి, ఆయన ఎటువంటి వాడంట? భక్తి గలవాడు. చూడండి ఇక్కడ చాలా మర్మాలు ఉన్నాయి, చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. భక్తి గల అప్పుల వాడు, భక్తి గల అప్పులు కలిగిన వాడు, భక్తి కలిగిన తెలివి లేని వాడు అని చెప్పచ్చు. భక్తి గల తెలివి లేనివాడు, భక్తి గల అప్పులు ఉన్నవాడు, భక్తి గల అన్యాయస్తుడు, భార్యను పిల్లలను వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, ఒక దైవజనుడు అంటే, నేను ఎలీషా స్థానంలో ఉంటే ఫస్ట్ ఆ శవాన్ని లేపి, అరే బాబు, నువ్వు ఫస్ట్ అప్పులన్నీ కట్టేసి నీ ఫ్యామిలీని ఫ్రీ చేసేసి అప్పుడు చచ్చిపోని చావుకు అప్పగించిన వాడిని అన్నాడు అనమాట. అర్థమైందా మీకు? ఇప్పుడు ఈ అప్పకు తర్వాత ఈ బోర్డు తిప్పే బ్యాంకులకు ఏం తేడా వచ్చాయి చెప్పండి? ఏమండి, ఈ సోకాల్ భక్తిపరుడికి బ్యాంకులు, ఈ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, బ్యాంకులు, చీటీలు, స్కాములు ఇవి చేసే వాళ్ళకి ఏం డిఫరెన్స్ చెప్పండి? వాళ్ళు బోర్డు తిప్పేస్తారు, ఈ బోర్డు తిప్పేసి వెళ్ళిపోయాడు అంతే. మొత్తానికి నష్టం ఎవరో వీళ్ళు కదా. ఇప్పుడు భార్య సఫర్ అవుతుంది, పిల్లల సఫర్ అవుతుంది, పిల్లలు బానిసలుగా అయిపోయేదానికి ఈ పరిస్థితి వచ్చిందనమాట. ఆల్ ద హస్బెండ్స్ భర్తలందరూ కాస్త రోషం తెచ్చుకొని నా భార్య పిల్లలు ఎప్పుడు కూడా అప్పుల్లో ముంచేయను, ఫస్ట్ అప్పులన్నీ కట్టేసేయండి, ఫస్ట్ అప్పుల నుంచి బయటికి రండి, మరి ఎప్పుడు కూడా అప్పులోకి వెళ్ళద్దు. భార్య పైన, మీ పిల్లల పైన, వారి తలల పైన అప్పును ఉంచద్దు, దయచేసి అప్పును ఉంచద్దు. నేను ఒక మాట చెప్తున్నానండి, మీకు అప్పులున్నంత వరకు మీరు ఫ్రీ కాదు. మీకు అప్పులున్నంత వరకు మీకు స్వేచ్ఛ లేదంతే. మీరు ఎగరచ్చు.
వాటిలో యేసు ప్రభు నన్ను వదిలిపెట్టి నన్ను ఫ్రీ చేశాడు, యేసు నన్ను ఫ్రీ చేశాడని నా ఏమైనా చేయొచ్చండి. పాటలు పాడేటప్పుడు ఏమైనా చేయొచ్చండి. యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ డెట్స్ అండ్ లోన్స్ యు ఆర్ నాట్ ఫ్రీ. రిమెంబర్, యేసు ప్రభు మనల్ని బందీలుగా బానిసలుగా ఉండేదానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ స్వతంత్రులుగా ఉండేదానికి పిలిచాడు. ఇఫ్ యూ హ్యావ్ డెట్స్ యు ఆర్ నాట్ ఫ్రీ, అంతే, యు ఆర్ నాట్ ఫ్రీ. అందుకే కమ్అవుట్, బయటకు రా. ఒకనొక టైంలో నా ఫార్చునర్ కార్కు లోన్ ఉండేది. ఇప్పుడు నా ఫార్చునర్ కార్ లోన్ లేదు, అయిపోయింది, ఫ్రీ. ఐఎమ్ ఫ్రీ. గ్లోరీ టు గాడ్, ఐఎమ్ ఫ్రీ. ఐఎమ్ ఫ్రీ, ఐఎమ్ ఫ్రీ. నో ఈఎంఐల నస. ఆర్యలమతురకలమశందరకరమ. Hallelujah, 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 hallelujah. If you have debts, that means you are not free. గుర్తుపెట్టుకో. నటన వద్దు, వేషము వద్దు, ఏవి వద్దు, వద్దు వద్దు. డోంట్ లివ్ ఇన్ డెట్స్. అప్పులలో కొనసాగాలని అస్సలు కోరుకోవద్దండి. అప్పులలో కొనసాగాలని అస్సలు దయచేసి కోరుకోవద్దండి. మీ భార్య పిల్లల పైన అప్పులు దయచేసి ఉంచవద్దు. ఆ సఫరింగే రాకూడదండి. మీ భార్యకు, మీ పిల్లలకు మాకు అప్పులు ఉన్నాయన్నటువంటి ఆలోచన రానికుండా చేసుకోవాల్సిన బాధ్యత మీది. ఆల్ ద హస్బెండ్స్, ఆల్ ద యంగ్ మ్యాన్, పెళ్ళిళ్ళు కాని వాళ్ళారా, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మనసులో పెట్టుకొని పెళ్లి చేసుకోండి. ఇవన్నీ మనసులో పెట్టుకొని పెళ్లి చేసుకోండి. ఊరికే హార్మోన్లు తొందర చేస్తున్నాయని, వయసు వచ్చిందని ఏమండి పెళ్లి చేసుకోవద్దు. నెవర్. భక్తిపరుడు అంటే ఇంక ఏం భక్తిపరుడైనా? భక్తిపరుడు అంటే నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, అదనమాట ఇక్కడ మీనింగ్. నరహత్య చేయలేదు, వ్యభిచారం చేయలేదు, ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరితో కలహపడాడు, బాగా దండాలు పెడుతుంటాడు, ఎలిషను బాగా చూసుకుంటాడు, గౌరవిస్తాడు, మంచోడు అనమాట. మంచోడు కానీ అప్పులు ఉన్నాయి మనోడికి. ఏమండి, పక్కన ప్రవక్తని పెట్టుకొని చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి అంటే ఈ వ్యక్తి పైన ఒక మెసేజ్ చెప్పాలనుంది నాకు. ఈ వ్యక్తి ఎంత దౌర్భాగ్యమైన వ్యక్తి అంటే, ఎలీషా లాంటి ప్రవక్త. ఎటువంటి ప్రవక్త తెలుసా? ఎలీషా ఎటువంటి ప్రవక్త తెలుసా? ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన ఎముకల్లో కూడా ఇంకా పవర్ ఉందని, ఆయన ఎముకల్లో కూడా పునరుత్థాన శక్తి ఉందన్నమాట ఎలీషాకు, ఎముకల్లో కూడా. అటువంటి ప్రవక్త దగ్గరుండి అప్పుల పాలైపోయాడు. అటువంటి ప్రవక్త దగ్గరుండి ముందుగానే చచ్చిపోయాడు. మంచోడే, బుద్ధి లేదు, మంచోడే, దేవునికి ఎలా పొందుకోవాలో తెలియదు. ఒక దాంట్లో నువ్వు సరిగా ఉన్నావు అని చెప్పేసి అన్నింటిలో బాగుండడం అనేది అది జరగదండి. అది ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. 10వ తరగతి పాస్ కావాలంటే అన్ని సబ్జెక్టులు క్లియర్ చేయాలి. అన్ని రోగాలకు నేను బీపీ మాత్రలు వేస్తానంటే ఎట్లా చెప్పండి? అన్ని మాత్రలే, అన్ని ట్యాబ్లెట్సే, ఏ దానికి ఆ ట్యాబ్లెట్ ఉంటుంది. బీపీ ట్యాబ్లెట్ వేరు, షుగర్ ట్యాబ్లెట్ వేరు, మోకాల నొప్పులు ట్యాబ్లెట్ వేరు. షుగర్ ట్యాబ్లెట్ నేను బీపీకి వేస్తానంటే, నా దగ్గర అభిషేకం ఉందంటే, అభిషేకం దేనికోసం ఇచ్చాడు దేవుడు? దేనికోసం దేవుడు అభిషేకం ఇచ్చాడు? దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనాయింటింగ్స్. రక్షించే అభిషేకం ఉంది, స్వస్థపరిచే అభిషేకం ఉంది, దెయ్యాలు ఎలగొట్టే అభిషేకం ఉంది, డబ్బులు ఇచ్చే అభిషేకం ఉంది. నాకు దెయ్యాలు ఎలగొట్టే అభిషేకం ఉంది. ఇదే అభిషేకము డబ్బులు కూడా పనిచేస్తుంటే పని చేయదు. ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్. డబ్బులకి వేరే కృప. అందుకే దేవుడు సకల విధమైన కృపను మీ ఎడల విస్తరింపజేయగలడు అన్నాడు. దెర్ ఇస్ సపరేట్ అనాయింటింగ్ ఫర్ మనీ. ఆ అభిషేకం కానీ ఆ కృప కానీ ఎప్పుడు విడుదలవుతుందంటే ఆ వాక్యాలు చెప్పినప్పుడు విడుదలవుతుంది. ఆ వాక్యం చెప్పినప్పుడు విడుదలవుతుంది. ప్రభు ఏమన్నాడు? నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. మై వర్డ్స్ ఆర్ లైక్ స్పిరిట్ అండ్ లైఫ్. ఇప్పుడు ఫైనాన్సెస్ గురించి నేను చెప్తున్నప్పుడు ఇక్కడ ఇందులో ఈ ప్రసంగంలో దేర్ ఇస్ అనాయింటింగ్ ఫార్ రిచెస్. నిన్ను ధనవంతుని చేసే అభిషేకం ఇందులో ఉంది. ఏ వాక్యం చెబితే ఆ వాక్యంలో ఉన్నటువంటి అభిషేకం విడుదలవుతుందండి. హల్లెలూయా. అందుకే ఈ వ్యక్తి మంచోడు.
మారల్గా మంచోడు, నైతిక విలువలు ఉన్నాయి, మారల్గా మంచోడు, కానీ అప్పులు ఉన్నాయి, డబ్బు లేవు, పూర్ మ్యాన్. కాబట్టి ఈయన అవసరతలు తెచ్చుకునే దానికి ఏం చేశాడు? అప్పులు చేశాడు. దేవుని మీద ఆధారపడలా, అప్పులు చేశాడు. ప్రవక్త దగ్గరే ఉన్నాడు కానీ ప్రవక్త మీద ఆధారపడలా. నాకు బాగా అర్థమైంది ఏంటంటే, ఈ భక్తి కలిగినటువంటి ఈ వ్యక్తి, అయినా భక్తి కలిగినటువంటి వాడని వాళ్ళ భార్య చెబుతుంది, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం వల్ల. కాబట్టి చాలా వరకు 99.9% ఎవరో తలకాయ మాసిన వాళ్ళు తప్ప అందరూ కూడా వాళ్ళ భర్తలు బయటకు వస్తే మంచివాళ్ళని చెప్పుకుంటారు కదండి. మరి ముఖ్యంగా మన ఇండియన్ స్త్రీలు, భారతీయ స్త్రీలు ఎప్పుడు కూడా బయటకు వస్తే మా భర్త బంగారు, మా భర్త మంచోడు, మా భర్త మంచోడు, మా భర్త మంచోడు అని చెప్పుకుంటారు. ఎవరో ఒక 1% ఉంటారనమాట. 1% భర్త గురించి చెడుగా మాట్లాడేవారు. చాలామంది స్త్రీలు ఎట్లా ఉంటారంటే, మన వాళ్ళు ఏమని అనొచ్చు, వాళ్ళ భర్తను ఎవరైనా ఏమనంటే కనుక అస్సలు ఊరుకోరు అనమాట. ఆమె చెప్పింది భక్తిపరుడని, మనకి ఎంత మాత్రం భక్తిపడో సరే, భక్తిపడు అనుకున్నాం. ఎలీషాతోనే చెప్పింది కాబట్టి ఓకే, కరెక్టే, మంచోడు, భక్తిపరుడు, పరిశుద్ధుడైన అప్పులు కలిగిన వాడు. పరిశుద్ధత ఉంటే ఫైనాన్షియల్గా నువ్వు ప్రాస్పర్ కావు, గుర్తుపెట్టుకో. అదొక్కటి సరిపోదు, దేర్ ఈజ్ సపరేట్ అనాయింటింగ్. పరిశుద్ధతనే అభిషేకం, డబ్బుల కొరకు అభిషేకం, బోత్ ఆర్ డిఫరెంట్. 2 సబ్జెక్ట్స్ని కలపద్దు. పరిశుద్ధత గురించి చెప్పేటప్పుడు పరిశుద్ధత గురించి చెప్పాలి, డబ్బుల గురించి చెప్పేటప్పుడు డబ్బుల గురించి చెప్పాలి. హల్లెలూయా. పాపం గురించి చెప్పేటప్పుడు పాపం గురించి చెప్పాలి, రోగం గురించి చెప్పేటప్పుడు రోగం గురించి చెప్పాలి. కుష్ఠరోగం అంటే కుష్ఠరోగమే, కుష్ఠరోగం అంటే పాపము, అది చెప్పకూడదు మనము. అలా మన తెలుగు బోధకులు అంతా మోసం చేసి పెట్టేశారు. ప్రజల మనసులన్నీ దుర్గాలన్నీ కట్టేసి పెట్టారు బలంగా. కదా, ఇక్కడ చూడండి, ఈయనకు అప్పులు ఉన్నాయి, మరి పరిశుద్ధుడు అప్పులు ఉన్నాయి, మంచోడు అప్పులు ఉన్నాయి. మంచోడు ఏం చేశాడు? భార్యను వదిలేశాడు. ఏం చేశాడు? పిల్లల్ని వదిలేశాడు. మీరు చావండి అన్ని బోటు తిప్పేసి పరలోకం వెళ్ళి, మంచోడు కదా, పరలోకం వెళ్ళి హాయిగా దేవునితో ఉన్నాడు. మంచితనం సరిపోదు, భక్తి సరిపోదు, నీకు ఒక బాధ్యత ఉంది. భార్యను పోషించాలి. పాస్టర్ నాకు ఉద్యోగస్తురాలు కావాలి పాస్టర్, నాకు ఉద్యోగస్తురాలని చూడండి పాస్టర్, నాకు మంచి సంబంధం చూడండి, ఉద్యోగస్తురాలే కావాలి. ఇంకా డాక్టర్లు అయితే నేను డాక్టర్ని కదా, నాకు డాక్టరే కావాలి. డాక్టర్ని కాబట్టి డాక్టరే కావాలి. నేను సంపాదించాలి, ఆమె సంపాదించాలి. నేను సంపాదించగలను, నేను పోషించగలను. ఈ కాన్ఫిడెన్స్ లేదు మన వాళ్ళకి, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో మొత్తానికి ప్రాబ్లం వచ్చేసింది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఏంటి పరిష్కారము? ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఈమెకు డబ్బులు ఇవ్వాలి. ఎలీషా డబ్బులు ఇవ్వలేదు. ఏమండి, ఈమె సమస్య చెప్పింది. ఎలీషా విధవరాలికి డబ్బులు ఇవ్వలేదు. సంబడి కెన్ టైప్ ఎలీషా డిడ్ నాట్ గివ్ మనీ టు హర్. మొన్న ఒకరోజు నేను జాషువా మాట్లాడుతుంటే జాషువా కొన్ని ఫోన్ కాల్స్ గురించి చెప్పాడు. చెప్తే నేను ఒకటే చెప్పా, జాషువా బ్యాంక్ అని పెట్టుకొని చెప్పా. జాషువా దగ్గర ఒక బ్యాంక్ ఉంది అనుకున్నారేమో, ఫోన్ చేయడము, డబ్బులు కొట్టాలంట, డబ్బులు కొట్టాలంట. పాస్టర్ ఇప్పుడు డబ్బులు కొట్టేసేయండి, అర్జెంట్గా డబ్బులు కొట్టేసేయండి, మీకు నెక్స్ట్ వారంలో ఇస్తా, డబ్బులు కొట్టేసేయండి, నెక్స్ట్ వారంలో ఇస్తా, డబ్బులు కొట్టేసేయండి. ఏం బ్యాంక్ ఉంది అనుకున్నారా? దైవజనుల దగ్గర డబ్బులు ఎప్పుడు ఆశించద్దండి. దైవజనుల దగ్గర నోటి మాటను కోరుకోండి. నెవర్ డిజైర్ మనీ ఫ్రమ్ ఎ మెన్ ఆఫ్ గాడ్, గుర్తుపెట్టుకోండి. ఎలీషా డబ్బులు ఇవ్వాల, వర్డ్ ఇచ్చాడు. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ గాడ్ షీ రెస్పెక్టెడ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ ద అనాయింటింగ్ ఓవర్ హిమ్. గ్లోరీ టు గాడ్. సో ఏమన్నాడు? ఏముంది నీ ఇంట్లో అన్నాడు. నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదను.
అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారును లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టం ఉంచుమని ఆమెతో సెలవేగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చినటువంటి పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుతో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయాను. నూనె ఎప్పుడు నిలిచిపోయింది? దేవుడు ఎప్పుడు ఆపాడు చెప్పండి? దేవుడు రేషన్ చేశాడా? మీకు ఇంతనే ఇస్తా, 10 లీటర్ల నూనె ఇస్తా అన్నాడు దేవుడు. రేషన్ షాప్ పెట్టాడు ఏమైనా దేవుడు? ఎప్పుడు ఆగిపోయింది? పాత్రలు అయిపోయాయి. పాత్రలు ఇంకా 100 పాత్రలు ఉంటే, 1000 పాత్రలు ఉంటే గుర్తుపెట్టుకోండి, మన కెపాసిటీ మన సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఇస్తాడు. చాలాసార్లు మనకి ఎందుకు తక్కువ వస్తుందంటే మన సామర్థ్యం తక్కువ, మన కెపాసిటీ తక్కువ. ఇంత చిన్న ప్లేట్ తీసుకొని నాకు 100 కేజీలు కావాలంటే ఎట్లా చెప్పండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? I'll take this. ఈ వెండి ప్లేట్ తీసుకుంటుంది. ఓకే, దిస్ ఈస్ ద వెండి సిల్వర్ ప్లేట్. నేను బల్ల కొరకు దీన్ని వాడతాను. ఓకే, దీన్ని తీసుకొని వచ్చేసి నాకు 100 కేజీల బియ్యం వేయండి అంటే ఏమని అర్థం ఉందా చెప్పండి? 100 కేజీల బియ్యం కావాలంటే ఏమర్థం ఉంది? 100 కేజీల బియ్యం కావాలా? నాకు ఆశ ఉండొచ్చు, కెపాసిటీ ఉండాలి కదా. నీకు ఆశ ఉండొచ్చు, కెపాసిటీ ఉండాలి కదా. నీ కెపాసిటీ పెంచుకోవాలా. ఇక నూనె ఎప్పుడు ఆగిపోయింది? పాత్రలు ఆగిపోయిన తర్వాత నూనె ఆగిపోయింది. దేవుడేమో ఇంకా ఇవ్వాలని అనుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. నీ కెపాసిటీ పెంచుకోవాలి. హల్లెలూయా. యూ షుడ్ గ్రో. నీ విశ్వాసం పెంచుకోవాలా, నీ కెపాసిటీ పెంచుకోవాలా, నీ సామర్థ్యం పెంచుకోవాలా. నీ సామర్థ్యం ఎంత ఉంటే దేవుడు అంత ఇస్తాడు. హల్లెలూయా. సో మొత్తానికి ఏమైపోయిందండి? ఆమె దైవజనుడు అతను ఎందుకు వచ్చిన సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రవక్త ద్వారా ఈ విధవరాల్ని తన కుటుంబాన్ని బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. మండే చూద్దాం మళ్ళీ. మండే. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ జీసస్. హోల్ ఎమ్మారాలందరూ హల్లెలూయా. సో హౌ గాడ్ ప్రొవైడ్స్. దేవుడు ఎలా మనకు ప్రొవైడ్ చేస్తాడు? నెంబర్ 1, త్రూ ద హ్యాండ్ ఆఫ్ మ్యాన్, త్రూ ద హ్యాండ్ ఆఫ్ అవర్ ఎనిమీ, త్రూ ద హ్యాండ్ ఆఫ్ యువర్స్ అండ్ త్రూ ద హ్యాండ్ ఆఫ్ అ ప్రాఫెట్. గ్లోరీ టు గాడ్. మొత్తానికి మాత్రం దేవుడు మనల్ని పోషించే పనిలోనే ఉన్నాడు. పోషించాలని దేవుడు కోరుకుంటున్నాడు. గ్లోరీ టు గాడ్. దేవుడి యొక్క వాక్కును మన వినికిలో 1000 రెట్లుగా ఆయన విస్తరింపచేయను గాక. గ్లోరీ టు గాడ్. లెట్స్ ప్రే. తండ్రి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మేము నీతిమంతులుగా ఉంటే సరిపోదు, మంచి వాళ్ళగా ఉంటే సరిపోదు, పరిశుద్ధులుగా ఉంటే సరిపోదు. చాలంత ధనము మాకు ఉండాలి. మాకు, మా కుటుంబానికి ఏ కొదవ లేకుండా తండ్రి మేము ఉండాలి. సమాజంలో ఒక డిగ్నిటీతో ప్రభువా మేము జీవించినట్లుగా ఫైనాన్షియల్గా ఏ కొదవ కానీ కొరత కానీ మాకు ఉండకూడదు అని మీకు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. We praise you, we bless your holy name. Worship you, we praise you. రాత్రి మంచి నిద్రను దయచేయండి. ఉదయకాలంలో ప్రభువా ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఇంగ్లీష్ సర్వీస్ బ్లెస్ చేయమని ప్రార్థిస్తున్నాం. రేపటి దినం ఆరాధన కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. దేవా గొప్ప ఉజ్జీవం మా సంఘాల్లో రగులుకున్నట్లుగా నేను దీవించి మహిమ పొందమని మహిమా ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తాన్ని మా పైన ప్రోక్షించుకుంటూ యేసుక్రీస్తు వారిని ప్రార్థిస్తూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం చేరున్న మనకందరికీ
లైవ్లో చూసిన ప్రియులకందరికీ మన కుటుంబాలన్నిటికీ రాత్రి అంతయు తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. లైక్ బటన్ నొక్కండి. వర్తమానం మీకు నచ్చితే లైక్ బటన్ నొక్కండి. 10 మందికి షేర్ చేయండి. వారు దీవించబడతారు. నీరు పోయి వానికి నీరు పోయబడను. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ అండ్ ప్రాస్పరస్ గ్లోరియస్ ఫార్చునేట్ లక్కీ నైట్. రేపటి దినం ఇంగ్లీష్ సర్వీస్లో 5 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. లవ్ యూ సో మచ్. బై బై. ప్రైజ్ లార్డ్.